టీవీ కొంటే నిజంగానే పిక్చర్ క్వాలిటీ బావుంటుందా? ఈ టీవీ కొంటే సౌండ్ క్వాలిటీ బావుంటుందా? భయ్యా మరి ఈ టీవీ కొంటే ఎలా ఉంటుంది సర్వీస్? నిజంగానే బావుంటుందా? అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా అయితే వచ్చాయి. అండ్ నేను ఆల్రెడీ చాలా మందికి కామెంట్ రూపంలో కూడా రిప్లై అయితే ఇచ్చాను. బట్ ఈరోజు మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొనైతే వచ్చాను. నా కళ్ళతో నేను కూడా చూస్తాను. మీకు కూడా చూపిస్తాను. అండ్ మీరు కూడా చూసేలా చేస్తాను. అది ఎలాగంటారా? ఈ టీవీని మనం కొనలేదు. అలాగే ఈ టీవీ మన కంపెనీ వాళ్ళు కూడా రివ్యూ యూనిట్ అయితే ఇవ్వలేదు. ఈ టీవీని మనకు పంపింది ఎవరంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ వాళ్ళు. సో వాళ్ళకు ఫస్ట్ అయితే థాంక్స్ అయితే చెప్పండి. మీరు ఇక్కడ వీడియో చూస్తారు. వీడియో చూసిన తర్వాత కూడా నేను ఒక సింపుల్ ట్రిప్ అయితే చెప్తాను. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. లేదా ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్‌కి అయితే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ యొక్క అడ్రస్ అనేది, ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ గూగుల్ మ్యాప్‌ది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది కదా! దీనికి కాల్ చేసినా కూడా వాళ్ళు అయితే మీకైతే గైడ్ అయితే చేస్తారు వాళ్ళ అడ్రస్‌కి. ఎందుకంటే ఈ టీవీ వచ్చేసరికి వాళ్ళు డెమోగా పెట్టుకుంటారు మీకు చూపించడానికి. మీకు రిమోట్ ఇస్తారు. మీరు అన్నీ చెక్ చేయండి థరోలీ. నేను చెప్పే నిజమా కాదా అనే దాని గురించి కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. మీకు అక్కడ నచ్చినట్లయితే అక్కడే కూడా బై అయితే చేయొచ్చు. ఈ యొక్క టీవీ మనకు అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. రేపు అమెజాన్‌లో కూడా సేల్ అనేది రన్ అయితే అవుతుంది. మరి యొక్క సేల్‌లో మరి ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా కూడా తెలుసుకుంటారు. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మనకు టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా అయితే ఉంది. డిఫరెంట్ టీవీస్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా అన్నిటి మీద మనకు లూట్ ఆఫర్స్ అనేవి వస్తుంటాయి. బ్యాంక్ ఆఫర్స్ అనేవి వస్తుంటాయి. కూపన్ ఆఫర్స్ అనేవి వస్తుంటాయి. అవన్నీ మీరు తెలుసుకోలేరు కాబట్టి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అవన్నీ నేను అక్కడైతే పోస్ట్ అయితే చేస్తుంటాను రేపు జరగబోయే ఫ్రీడమ్ సేల్‌లో. అండ్ ఇంకొకటి మనకు వాట్సాప్ ఛానల్ కూడా అయితే ఉంది డీల్ ఛానల్. అక్కడ కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను. బట్ వాట్సాప్ డీల్ ఛానల్‌లో ఎప్పుడు అయితే పడవు. ఓన్లీ మనకు సేల్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఎక్కువగా లూట్ ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రమే పడుతుంటాయి. అది ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బెన్స్ అయితే చేయదు. కానీ ఈ యొక్క టెలిగ్రామ్ డీల్స్ అనేది 365 జరిగే డీల్స్ అన్నీ ప్రతి ఒక్కటైతే పడుతుంటాయి. సో మీరు ఏది చూజ్ చేసుకుంటారో అదైతే చూజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. సో మీరు వెంటనే జాయిన్ అయితే అవ్వండి. మంచి లూట్ ఆఫర్స్ పొంది మనీని అయితే సేవ్ అయితే చేసుకోండి. మరి ఈ యొక్క వీడియో కూడా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్‌కి సపోర్ట్‌గా అయితే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్బాక్సింగ్ చూసేయండి. చెక్ చేస్తే ఒక 2 ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. మీరు వినేది నిజమే. 2 ఇయర్స్ వారంటీ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ అయితే చేయండి. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దానికైతే కాల్ అయితే చేయండి. ఇంకా మనకు యూజర్ మాన్యువల్ అని, ఇన్‌స్టాలేషన్ ఒక పేపర్ కూడా అయితే ఇస్తున్నారు. రిమోట్ గురించి అయితే మీరు ఇంతకుముందుకు 6.1B అని కూడా అన్బాక్సింగ్ చేశాను. 43 ఇంచెస్ టీవీ. అది కూడా ఎక్సలెంట్ టీవీ. ఆ టీవీని కూడా బై అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. టీసీఎల్ టీవీకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ రిమోట్ వచ్చేసరికి టోటల్ ప్లాస్టిక్ మేడెడ్ బిల్డ్ క్వాలిటీ, కానీ ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ అయితే చేశారు. పట్టుకుంటే మాత్రం అర్థమవుతుంది ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారని. మనకు కావాల్సిన ప్రతి ఒక్క డెడికేటెడ్ బటన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఓటీటీ కంటెంట్ కూడా డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ టీవీ ఛానల్స్ కూడా మనం కొన్ని ఫ్రీగా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ కూడా మనకు టీవీలో అయితే ఉంటుంది. అవి కూడా చూపిస్తాను ఈ యొక్క వీడియోలో. సో ఓవరాల్గా లుక్ పరంగా, డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ యొక్క రిమోట్ చాలా బాగా అయితే ఉంది. ఇంకా టేబుల్ స్టాండ్స్ వచ్చేసరికి ఇవి చూస్తే టోటల్ లిటరలీ అందరైతే అనుకుంటారు మెటల్ అయితే అనుకుంటారు. కానీ ఇవి మెటల్ అయితే కాదండి. ఇవి టోటల్ ప్లాస్టిక్ మేడెడ్ బిల్డ్ క్వాలిటీ, కానీ హెవీ క్వాలిటీ అయితే యూజ్ అయితే చేశారు లిటరలీ. ఎందుకంటే ఇది పట్టుకుంటే చాలా బరువు అయితే అనిపించింది. నేను అదే అనుకున్నాను ఫస్ట్, మెటల్ అయితే అనుకున్నాను. జస్ట్ అలా కొట్టి చూస్తే ప్లాస్టిక్ సౌండ్ అయితే వచ్చిందనమాట. సో అప్పుడు కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను ఇది ప్లాస్టిక్ మేడెడ్ బిల్డ్ క్వాలిటీ అని. బట్ హెవీ క్వాలిటీ అయితే ఇచ్చారు. మంచి ప్రీమియం క్వాలిటీలకు అయితే అనబడ్డది. అలాగే మనకి ఇక్కడ టాప్ పొజిషన్లో చెక్ చేస్తే ఇవి మూవ్ అవ్వకుండా గ్రిప్పింగ్ కోసం అక్కడ రబ్బర్స్ అయితే ఇచ్చారనమాట. ఆడియో వీడియో కనెక్టర్ కూడా ఇచ్చారనమాట మినీ. ఇంకా 2 AAA బ్యాటరీస్ కూడా అయితే వస్తున్నాయి. గుడ్ థింగ్. మనకు ఆన్లైన్లో కొంతే రాలేదు. కూడా అయితే ఇచ్చారు టేబుల్ స్టాండ్ ఫిట్ చేసుకోవడం కోసం. కనెక్టివిటీ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMI పోర్ట్స్లో వచ్చేసరికి ఒకటి HDMI 2.1 ఈ ఆర్క్ సపోర్ట్, ఏ ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఒకటే ఒక USB పోర్ట్ అయితే ఇస్తున్నారు. అది కూడా 3.0 USB పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది మాత్రం దారుణం అని చెప్పాలి 55 ఇంచెస్ టీవీ కూడా. ఇంకా మనకు ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ఏవి ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది.
100%గా వర్క్ అయితే కాదు. అండ్ అలాగే ఏ టీవీలో ఉన్న సౌండ్ కూడా 100%గా మంచిగా అయితే ఉండదు. అలాగే ఈ యొక్క టీవీ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తున్న ఈ యొక్క టీవీ టీసీఎల్ 655. అలాగే వీళ్ళు ఈ టీవీలో ఇచ్చిన కంటెంట్ ఏవైతే ఉందో అన్నీ మీకైతే చూపించాను. మరి ఇప్పుడు మాట్లాడుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక టీవీ కొనాలంటే ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాటన్ని టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఒకటైతే చేయాలి, సింపుల్, రేపు జరగబోయే సేల్ ఏదైతే ఉందో ఆ సేల్లో ఇలాంటి టీవీస్ కానీ ఇంకా వేరే అదర్ గ్యాడ్జెట్స్ కానీ అండ్ బిగ్గర్ హోమ్ అప్లయన్స్ కానీ అవన్నీ మీరు బై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ జాయిన్ అవుతే మీకు ప్రతి ఒక్క డీల్ అనేది తెలుస్తుంది. మీకు ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉంటే మీరైతే ఆ టీవీని కానీ ఆ యొక్క సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ అయినా కానీ లేదా ఫ్రిడ్జ్ అయినా కానీ అవన్నీ అయితే బై అయితే చేయొచ్చు. ఇంకా మీకు వాట్సాప్ ఛానల్ ఉన్నా కూడా వాట్సాప్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ యొక్క డీల్స్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అక్కడ వచ్చేసరికి మెయిన్ హోమ్ అప్లయన్స్ గురించి అయితే అక్కడ డీల్స్ అనేవి పడుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ సపోర్ట్ అయితే ఉండండి. ఇలాంటి టీవీస్ అన్బాక్సింగ్ రివ్యూస్ మీరు చూడాలి అనుకుంటే అది కూడా ట్రూ రివ్యూగా. మరి ఈ టీవీ నిజంగానే పిక్చర్ క్వాలిటీ బాగుందా అంటే నేను డిఫరెంట్ కండిషన్లో చెక్ చేశాను. ఆ కండిషన్స్ అన్నిటి గురించి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న పిక్చర్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఒక 5 రకాల పిక్చర్ మోడ్స్ అనేవి ఇస్తున్నారు. 100 అని, స్మార్ట్ హెచ్డిఆర్, స్పోర్ట్స్, మూవీ అండ్ డైనమిక్, ఇలా మనకు 5 రకాల మోడ్స్ అయితే ఇచ్చారు. ఈ మోడ్స్లో నేనైతే చెక్ చేశాను చాలా మోడ్స్లో. బట్ ఎక్కువగా ఇంపాక్ట్ తీసుకొచ్చిన మోడ్ ఒకటి, అదే స్టాండర్డ్ మోడ్. ఆ స్టాండర్డ్ మోడ్లో మీరు పెట్టుకుంటే ఈ యొక్క టీవీలో వీళ్ళు యూజ్ చేసిన ఏదైతే ప్రాసెసర్ అయితే ఉందో, AIPQ Pro ప్రాసెసర్ అయితే ఉందో ఆ ప్రాసెసర్ యొక్క పిక్చర్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. కలర్ కాలిబ్రేషన్ కూడా ఈ టీవీలో చాలా బాగా అయితే ఉంది. ఎందుకు ఇంత బాగుందనేది చెప్తున్నాను అంటే నేను ఈ యొక్క టీవీలో డిఫరెంట్ RGB మోడ్స్ కలర్స్ అనేవి చెక్ చేశాను సపరేట్లీ. RGBలో సాలిడ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ సాలిడ్ కలర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనే దాని గురించి ఇది ఇక్కడ చెక్ చేస్తే రెడ్ కలర్ అంటే RGBలో రెడ్ కలర్ అయితే ఉంటుంది కదా, అంటే ఆ రెడ్ కలర్లో మనకు నార్మల్ రెడ్ కలర్ అలాగే బ్రైట్ రెడ్ కలర్ అనేది ఉంటాయి. ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అందుకనే మనకు వీళ్ళైతే అంటారు 1 బిలియన్స్ ఆఫ్ కలర్స్ అయితే అంటారు. సో ఇక్కడ మనకు బ్రైటర్ కలర్ అలాగే డార్క్ రెడ్ కలర్ అయితే చెక్ చేస్తే అండ్ డార్క్ రెడ్ కలర్ కొంచెం బ్రైటర్గా కనబడుతుంది అండ్ బ్రైటర్ కలర్ ఇంకొంచెం బ్రైట్ రెడ్ కలర్గా కనబడుతుంది అనమాట. సో అది ఒక్కటి తప్పించే మిగతా గ్రీన్ కలర్ అయినా మిగతా బ్లూ కలర్ అయినా అవి కొంచెం నార్మల్గా స్టేబుల్గా అయితే ఉన్నాయి. అంత బ్రైట్గా కనబడలే, అంత లోవర్గా కూడా లేవన్నమాట. అలాగే ఈ యొక్క RGB కలర్స్కి మనకు బ్లాక్ లెవెల్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేసాం. అంటే మనకి యొక్క యూనిఫామిటీ, గ్రేడేషన్ యూనిఫామిటీ చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఈ యొక్క టీవీలో. అండ్ రెడ్లో అయినా, బ్లూలో అయినా, గ్రీన్లో అయినా కూడా మనకు ఆ యొక్క యూనిఫామిటీ లెవెల్ అనేది చాలా బాగా అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క టీవీలో వైట్ బ్యాలెన్స్ కూడా మాట్లాడుకుంటే వైట్ బ్యాలెన్స్ లెవెల్స్ కూడా చాలా మంచి వైట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క టీవీ నుంచి. సో ఇవన్నీ నేను ఈ యొక్క థియరిటికల్గా చెక్ చేశాను. బట్ ఇప్పుడు మనం చెక్ చేయాలి అంటే ఈ టీవీలో కొన్ని వీడియోస్ అనేవి ప్లే అయితే చేయాలి కదా. సో యూట్యూబ్ నుంచి ప్లే అయితే చేశాను. అండ్ అలాగే మనకు ఏవైతే OTT అప్లికేషన్ డిస్నీ హాట్‌స్టార్ కానీ ప్రైమ్ కానీ ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ కూడా అయితే చెక్ చేశాను. ఇక్కడ మనకి ఈ టీవీ డిస్ప్లే సపోర్టెడ్ ఏంటి అన్నట్లయితే డాల్బీ విజన్, HDR10, HDR10+ HLD కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ టీవీ మనకు VA ప్యానల్ తోడు అయితే వస్తుంది. మీరు ఇక్కడ కొట్టగానే మనకు ఒక బ్లింక్ అయితే అవుతుంది, చూసారు కదా, ఇది VA ప్యానల్. బట్ హయ్యర్ బ్రైట్ VA ప్యానల్ అనేది కంపెనీ అయితే చెప్తుంది. లిటరలీ నిజంగానే హయ్యర్ బ్రైటర్ VA ప్యానల్ అయితే నేను అంటాను. ఎందుకంటే దీని నుంచి వచ్చే కంటెంట్ అంత బ్రైటర్గా కనబడుతుంది. అలాగే దీని నుంచి వచ్చే కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కూడా చాలా బ్రైటర్ కలర్ పంచిగా కనబడుతున్నాయి అనమాట. అండ్ అది కూడా ఈవెన్ డైనమిక్లో కాదు, స్టాండర్డ్లోనే పెట్టుకొని మీరైతే చెక్ చేయండి. డైనమిక్లో మీరైతే పెట్టుకోకండి. అది ఎందుకు పెట్టుకోవద్దు అన్నట్లయితే నేను కొన్ని లైట్ కండిషన్ అంటే ఇక్కడ కొన్ని 2-3 లైట్స్ ఆన్ చేసి ఆ లైట్ కండిషన్లో ఈ యొక్క మోడ్స్ అయితే చెక్ చేశాను. నేను ఎక్కువగా చెప్పేది కూడా డైనమిక్లో పెట్టుకొని ఇంతకుముందు కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, ఆ కంపెనీస్లో చెప్పేటోని. బట్ ఈ యొక్క టీవీలో నేను చెప్పేది ఏంటంటే డైనమిక్లో అయితే పెట్టుకోకండి, జస్ట్ స్టాండర్డ్లో అయితే పెట్టుకొని మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. వీళ్ళు ప్రొఫైల్స్ డిఫరెంట్గా ఇస్తున్నారు. బట్ మీరు మాత్రం స్టాండర్డ్లో పెట్టుకొని చెక్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ ఈ యొక్క టీవీని బై చేసి చెక్ చేస్తున్నారా అంటే ఒకసారి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో మరి అలాగా ఈ యొక్క టీవీ ప్రొఫైల్లో స్టాండర్డ్లో పెట్టుకొని చూస్తే మీకు ఎక్సలెంట్ డీటెయిల్డ్ ఇమేజ్
కలర్స్ అండ్ బ్లాక్ లెవెల్స్ చాలా బాగా అయితే ఉన్నాయి. బ్లాక్ లెవెల్ గురించి అయితే వచ్చింది కాబట్టి ఈ యొక్క టీవీలో బ్లాక్ యూనిఫామిటీ ఏ విధంగా మనకు వస్తుంది అన్నట్లయితే మనం డిఫరెంట్ అంటే లైట్ కండిషన్ని బట్టి కూడా బ్లాక్ లెవెల్ అనేది ఇక్కడ మారుతుంది. సో పూరాకి పూరా ఒక్క లైట్ కూడా ఆన్ చేసుకోకుండా ఈ యొక్క టీవీలో నేను చెక్ చేస్తున్నప్పుడు 100% అనేది బ్లాక్ అనేది రావట్లే. లైట్గా గ్రే అనేది అయితే మిక్స్ అయ్యి అయితే కనబడుతుందని అయితే నాకైతే అనిపించింది. సో మీరు కూడా ఇక్కడైతే చూడొచ్చు. కానీ కొన్ని లైట్ ఆన్ చేసుకొని నేను చెక్ చేస్తున్నప్పుడు 100కి 100% బ్లాక్ లెవెల్ అనేది వస్తుంది. సో చాలామంది మీలో కొంతమంది అయితే అంటారు ఇది అడాప్టివ్ డిస్ప్లే కదా, సో అందుకే నేను అడాప్టివ్ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవచ్చు కదా అయితే అంటారు. అవి కూడా ఆన్ చేసుకొని చెక్ చేశాను. దీంట్లో మనకు ఇంటెలిజెంట్ అడాప్టివ్ అనేది ఇచ్చారు. ఆ అడాప్టివ్ సెట్టింగ్స్ని నేను ఆన్ చేసుకొని కూడా చెక్ చేశాను, ఆఫ్ చేసుకొని చెక్ చేశాను. కానీ మనకు లైటింగ్ అనేది ఏదైతే పూరాగా లైట్ ఒక్కటి కూడా ఆన్ చేసుకోకుండా చూస్తే మనకు బ్లాక్ లెవెల్స్ అంత ఇంపాక్ట్ అయితే కలగట్లేదు. ఆన్ చేసుకుంటేనే మనకు ఇంపాక్ట్ అయితే కలుగుతుందన్నమాట. అదొకటైతే గుర్తుంచుకొని మీరైతే చెక్ చేయండి ఇంకా టీవీ ఎవరైనా కొనాలంటే. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది, డైనమిక్ రేంజ్ చాలా బాగా అయితే ఉంది, ఇమేజ్ యొక్క క్లారిటీ చాలా బాగా అయితే ఉంది. అలాగే ఎస్డిఆర్ కంటెంట్ నేను మన ప్రైమ్లో చెక్ చేశాను. అది కూడా ఎస్డిఆర్ 10+ కానీ చెప్పారు కదా కంపెనీ. లిటరలీ ఈ యొక్క టీవీలో మనకి ఎస్డిఆర్ 10+ కంటెంట్ అనేది ప్లే అవుతుంది. మీరు ఇక్కడ లోగోస్ కూడా అయితే చూడొచ్చు. దీంట్లో డార్క్ కంటెంట్ అనేది కూడా డార్క్ కంటెంట్ కూడా చాలా మంచిగానే కనబడుతుంది. బట్ మీరు ఏదైతే విజువల్గా చూస్తున్నారో ఇప్పుడు దానికంటే నేను డైరెక్ట్గా సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్కి వెళ్ళి చెక్ చేయండి. నేను చెప్పింది అబద్ధమో, ఎందుకంటే మీకు ఈ యొక్క వీడియోలో అంత క్లారిటీగా కనపడకపోవచ్చు, కానీ మీరు డైరెక్ట్గా చెక్ చేయండి. సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ యొక్క అడ్రస్ అనేది మొబైల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి తరోలీ చెక్ చేయండి. ఈ టీవీ కొనాలి అనుకుంటే అక్కడే మీరైతే బై అయితే చేయొచ్చు. ఇలా మనకు ఓటీటీ అప్లికేషన్లో కూడా హెచ్డిఆర్ కంటెంట్ చాలా బాగా అయితే ఉంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా మనకు ఓటీటీ అప్లికేషన్ నుంచి అయితే రావుతుంది. సో ఫుల్ హెచ్డీ కంటెంట్ కూడా నేనైతే చెక్ చేశాను ఈ యొక్క టీవీలో. అది కూడా మనకు ఓటీటీ అప్లికేషన్ ఏదో డిస్నీ హాట్స్టార్లో కూడా మంచిగా సాఫ్ట్గా ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ స్ట్రక్ అవ్వట్లేదు, ఎక్కడ యాప్ క్రాష్ అనే ఇష్యూ కూడా నాకైతే కలగలేదన్నమాట. సో ఓవరాల్గా మీరు కంటెంట్ అనేది ఈ యొక్క టీవీ నుంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు. బట్ డిఫరెంట్ కండిషన్, నేను చెప్పిన కండిషన్ మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఒకసారి చెక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మరి సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో 35 వాట్స్ ఓంకేవ్ సౌండ్ సిస్టమ్ సెటప్ అయితే ఇచ్చారు. అది 2.1 ఛానల్గా తీసుకొని అయితే వచ్చారు. మనకు ఇక్కడ బాటంలో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, బ్యాక్ ఒక ఊఫర్ అయితే ఉంటుంది. టోటల్గా 35 వాట్స్ అన్నమాట. ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్ అనేది ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. బాగానే అయితే ఉంది. కానీ మనకు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేస్తారో ఒక సౌండ్ బార్ కొంటాం, ఆ సౌండ్ బార్ నుంచి మనకు వేరియేషన్స్ 3D సరౌండ్ వేరియేషన్స్ అయితే వస్తుంటాయి, అట్మాస్ వేరియేషన్స్ అయితే వస్తుంటాయి అయితే అంటారు కదా. బట్ అవి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ టీవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే సౌండ్ విషయంలో లౌడర్గా అయితే వస్తుంది, వైడ్గా మీకు అయితే వినపడుతుంది అన్నమాట ఈ యొక్క సౌండ్ అనేది. అది కొంచెం హెవీ హాల్ ఉన్నా కూడా మీకు ఒక 35లోనే చాలా లౌడ్ అండ్ క్లియర్గా వస్తుంది. ఈ టీవీలో మనం సౌండ్ సెట్టింగ్స్ కూడా కొన్ని అయితే ఇస్తున్నారు. మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూసారు కదా. ఈ యొక్క సౌండ్ సెట్టింగ్స్లో మీరు సేమ్ స్టాండర్డ్లో పెట్టుకొని లేదా డైనమిక్లో పెట్టుకొని మీకు మూవీ కానీ మ్యూజిక్ కానీ వాయిస్ కానీ పెట్టుకుంటే కూడా బాగానైతే ఉంది. మూవీలో పెట్టుకుంటే ఏంటంటే మూవీలో మీకు సౌండ్ అనేది కొంచెం లిటిల్ బిట్ బేస్ అనేది వస్తుందన్నమాట. అండ్ స్టాండర్డ్లో ఏంటంటే అన్ని ఈక్వల్గా మనకు బ్యాలెన్స్డ్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో మూవీలో పెట్టుకొని చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్టాండర్డ్లో పెట్టుకుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ నేనైతే మూవీలో పెట్టుకుని అయితే చూశాను. బట్ మీరు ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఏదైనా వస్తే ఆ యొక్క మోడ్లో అయితే పెట్టుకోండి. ఈ యొక్క టీవీలో వచ్చేసరికి నాకు ఒకటి అయితే నచ్చలేదు. అదేంటంటే యాపిల్ ఎయిర్ ప్లే 2 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అరే మనం 41, 42, 43,000 పెట్టి ఒక 55 ఇంచెస్ టీవీ కొంటాం, యాపిల్ ఎయిర్ ప్లే 2 ఇవ్వకపోవడం అసలు నేనైతే అది డెఫినెట్గా నేనైతే మైనస్ అని చెప్తాను. అదైతే ఇవ్వలేదు మనకు కాస్టింగ్ చేసుకోవడానికి. కానీ మీ దగ్గర ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఈజీగా కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు వైర్లెస్లీ చాలా బాగా అయితే కాస్టింగ్ అనేది జరుగుతుంది. మీరు ఇమేజ్ జూమ్ చేసినా మాకు హ్యాంగ్ అవ్వట్లేదు, స్ట్రక్ అవ్వట్లేదు. ఒక టీవీలో మనకు టీవీ ఛానల్స్ అని ఇక్కడైతే ఇచ్చారు. అండ్ రిమోట్లో కూడా టీవీ ఛానల్స్ అని డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. సో మీకు 100కు పైగానే మంచి టీవీ ఛానల్స్ అయితే ఉంటాయి.
చూడాలి అనుకుంటే మీరు అయితే చూడొచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దాని నుంచి వచ్చే కలర్స్ కూడా చాలా మంచి అక్యురేట్ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ అప్ స్కేలింగ్ లెవెల్ కూడా చాలా మంచిగా అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ లోవర్ వర్షన్స్ వీడియోస్ అన్నమాట. సో అప్ స్కేలింగ్ లెవెల్ కూడా చాలా మంచిగా అవుతుంది. చక్కగానే క్లియర్గా మనకి ఇమేజ్ అనేది కనబడుతుంది. ఎప్పుడైనా ఈ యొక్క టీవీ హ్యాంగ్ అయినా మీకు హ్యాంగ్ అవుతున్నట్టు అనిపించినా హ్యాంగ్ అవ్వదు. ఎందుకంటే ఈ టీవీలో 32 GB స్టోరేజ్ అయితే ఉంది. ఇది గూగుల్ టీవీ ఓఎస్ విత్ ఇంటిగ్రేటెడ్ ఆండ్రాయిడ్ 12 తోటి అయితే వస్తుంది. సో మీకు స్ట్రక్ అయ్యే విశేషం అయితే ఉండదు. ఒకవేళ స్ట్రక్ అవుతే అంటే ఇక్కడ మనకు ఒక యాప్ అయితే ఇచ్చారు. సేఫ్టీ గార్డ్ అనే యాప్ అయితే ఇచ్చారు. ఈ యొక్క యాప్లోకి వెళ్ళేసి మీరు ఏవైతే యాప్స్ అని బ్యాక్గ్రౌండ్ నడుస్తున్నాయో అవన్నీ మీరైతే టోటల్గా క్లోజ్ చేసుకొని ఫ్రీ స్పేస్ని ఎక్కువగా పొందొచ్చు. అప్పుడైతే స్ట్రక్ అయితే అవ్వదు. అదొకటి గుడ్ ఆప్షన్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. అలాగే ఈ యొక్క టీవీలో మరొక మంచి ఆప్షన్ ఏంటంటే రిమోట్ పక్కకి అయితే వేసి ఈ టీవీ నుంచే డైరెక్ట్గా హే గూగుల్ అని చెప్తే చూసారు కదా ఎలా రియాక్ట్ అయిందో అలాగైతే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యాన్ ఫిల్ మైక్రోఫోన్ సెటప్ అయితే ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్ ఫ్రీగా మనం అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క టీవీ. సో ఇలా అయితే వస్తుందన్నమాట సడన్లీ భయపెడుతూ. సో ఈ విధంగా అయితే మనం హ్యాండ్ ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అంటే టోటల్గా 3 సైడ్ అన్ని టీవీలు చెప్పిన మాదిరిగానే 3 సైడ్ వచ్చేసరికి మనకు బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్ అయితే ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేసి ఉంటుంది. అండ్ ఏవైతే స్టాండ్స్ అయితే ఉన్నాయో అవి కూడా ప్లాస్టిక్ స్టాండ్సే, బట్ మనకు ప్రీమియం లెవెల్లో మెటల్ లుక్ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మీకు మీ ఇంట్లో పెట్టుకుంటే ఈ టీవీ మీకు ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే చూస్తారు ఈ యొక్క టీవీ నుంచి. ఇంకా ఈ యొక్క టీవీలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే, లేదా నేను చెప్పినవన్నీ ఒకవేళ మీరు నమ్మకుండా ఈ టీవీ తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్కి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ యొక్క అడ్రస్ అలాగే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడైతే ఉంది. అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. చెక్ చేయండి థరోలీ. నాకు మైనస్లు అనిపించినాయి అంటే చెప్పాను కదా, యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే ఇవ్వలే. మనం ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంది ఈ టీవీది, బట్ ప్రస్తుతానికైతే ఈ యొక్క టీవీలో మనకు యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ అయితే ఉండదు. ఇప్పుడైతే రావచ్చు వాల్ మౌంట్ కూడా మన చెప్పట్లేదు బ్రో అని అయితే రావచ్చు. కానీ నేను T61B కొన్నప్పుడు ఒకసారికి వాల్ మౌంట్ అనేది నాకైతే రాలేదు. కానీ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూంలోకి కనుక్కున్నది ఏంటంటే ఎవరైతే సర్వీస్ పర్సన్స్ అయితే వస్తారో సర్వీస్ పర్సన్స్ వచ్చి వాల్ మౌంట్ అయితే ఇస్తారంట. సో అది మీరైతే చెక్ చేసుకోండి సర్వీస్ పర్సన్స్ తోటే. నేనైతే ఏదైతే అన్బాక్సింగ్ చేసేటప్పుడు మిస్ అయితే అయ్యాను, బట్ మీరైతే మిస్ అయితే చేసుకోకండి ఈ యొక్క టీసెల్ టీవీ కొన్నప్పుడు. సో ఇవన్నమాట ఈ యొక్క టీవీలో ఉన్న ప్లస్లు మైనస్లు. సో మరి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై ఇస్తాను. లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ అయితే చేయొచ్చు. రేపు జరగబోయే సేల్లో ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే సో కంపల్సరీ మనకు ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీరు ఆఫర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ టీవీని అయితే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి 45,000 రూపీస్ అంటే సో కొంచెం ఆలోచించండి. 42,000-43,000కి తగ్గితే ఖచ్చితంగా అయితే తీసేసుకోండి ఈ యొక్క టీవీని. మరి ఇదన్నమాట ఈ యొక్క వీడియో. మరి నెక్స్ట్ వీడియో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ టాటా, లవ్ యూ ఆల్.